అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజు సరస్వతీదేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా వేయవలసిన ఈ ముగ్గు గురించి అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే వసంత పంచమి రోజు మనం చేసే విధి విధానాలు ఏంటి, ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలి అనే విషయం కూడా మీకు షేర్ చేస్తాను. ఎందుకు అంటే ప్రతి తల్లికి ఇది ఎంతో ముఖ్యం. ప్రతి బిడ్డ తమ చదువుల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని, మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటాం కదా. అందుకని తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుణ్ణి స్వాగత చిహ్నంగా ఈ పంచమిని అనేది చేసుకుంటూ ఉంటాము. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుడిని అనురాగవల్లి అయిన రతీదేవి ఆరాధన చేయ కూడా ఈ శ్రీ పంచమి నాడే కనబడుతుందన్నమాట. వసంత పంచమి మార్గశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీన్నే శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటూ ఉంటారు. ఈ పండుగను యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. అలాగే ఈరోజు రతీ మన్మధుల్ని పూజించడాన్ని వసంతోత్సవంగా కూడా జరుపుతారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిది. ఇక వసంత పంచమి విశిష్టత ఏంటి అంటే సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కదండి. కనుక ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా రోజు అమ్మవారి ముందు పుస్తకాలు, పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి పూజలు అనేవి చేయాలన్నమాట. అలాగే సంగీత, నృత్య, సాహిత్యాలు కూడా ఆ మహాదేవియే కదా మూలం. కనుక ఆ తల్లిని నృత్య, కేలి, విలాసాలతో స్తుతిస్తారు. ఇక పూజా విధానానికి వస్తే ఈ యొక్క వసంత పంచమి రోజు సరస్వతీదేవి పూజ అనేది చేస్తారు. ముఖ్యంగా అక్షరాభ్యాసం అండి. మనం గోదావరి జిల్లాలో బాసర చూసుకుంటే ఆ బాసరలో ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అనేది అక్షరాభ్యాసం అనేది చేస్తారనమాట. తెల్లని పద్మంలో కూర్చొని వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించుంటుంది అమ్మవారు. ఎందుకు అంటే ఈమె అహింసామూర్తి కదండి. అందుకని తన చేతిలో ఎటువంటి ఆయుధాలు మనకు కనబడవన్నమాట. ఆయుధం ఏంటి అంటే జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలతో అవసరం ఏమీ ఉండదు. ఈమె పూజించాలంటే మనం ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పిల్లలకు కూడా తలస్నానం చేయించి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు మనం వేసుకోవాలి. అలాగే అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించాలి. అలాగే ఆ రోజు అమ్మవారికి క్షీరాన్నం, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, చెరుకు ఇలాంటి నైవేద్యాలు అమ్మవారికి మనం సమర్పించాలి. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసే విజ్ఞాన కాంతి కిరణాలు వెదజల్లే ఈ తల్లిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి వాక్శుద్ధి, సద్బుద్ధి, మేధాలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్మరణ శక్తులను ప్రసాదించే స్వరూపమే ఆ శారదాదేవి. అందుకే ఏమను శివానుజ అని కూడా అంటారండి. ముఖ్యంగా శరన్నవరాత్రులు మనం చూసుకుంటే దుర్గా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ అనేది మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే మాఘమాసంలో పంచమి తిథి రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. ఎందుకంటే ఈరోజు ఆ సరస్వతి అమ్మవారు ఆవిర్భవించిన రోజు అనమాట. అంటే ఆమె పుట్టినరోజు ఎవరైనా సరే ఏదైనా కోరితే ఏం చేస్తారండి, వెంటనే వరాలు ఇచ్చేస్తారు కదా. అదేవిధంగా అమ్మవారు కూడా సంతోషపడి మనం కోరిన కోరిక అనేది నెరవేరుస్తారు. అయితే అమ్మవారిని ఈ మార్గశుద్ధ పంచమి అలాగే శరన్నవరాత్రుల్లో మాత్రమే పూజించాలా అని అంటే కాదండి. ప్రతిరోజు లేదు అంటే పంచమి నాడు, సప్తమి తిథుల్లో సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో కూడా మన అమ్మవారి కృపా కటాక్షాల కోసం చక్కగా పూజించవచ్చండి. అందులో తప్పే లేదు. సరస్వతి అనే పేరులోనే సరస్ అంటే ప్రవాహం, మరి వతి అంటే స్త్రీ అని అర్థం. కాబట్టి సరస్వతీదేవిని జ్ఞానానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. దాని ప్రవాహం లేదా పెరుగుదల ఒక నది వంటిది. సరస్వతీదేవి జ్ఞానం, అభ్యాసం మరియు కళలకు అధిదేవతగా పూజిస్తారు. అలాగే ముఖ్యంగా మన పాఠశాలలు కానీ, సంగీత కళాకారులు ఉండే ఇంట్లో కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఆఫీసుల్లో కానీ, నృత్య కళాకారుల ఆఫీసులో కానీ తప్పకుండా ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈ శుద్ధ పంచమి అనేది మాఘశుద్ధ పంచమి అనేది ముఖ్యమైన రోజండి. ఆ రోజు మనకి ఈ మాఘమాసంలో పాడ్యమి నుండి శ్యామలా నవరాత్రులు మొదలవుతాయి కదా. అందులో వచ్చే 5వ రోజే ఈ శ్రీ పంచమి. ఈరోజే అమ్మవారు ఆవిర్భవించారు. ఈరోజు చేసే పూజలో మనం జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి, మరి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ విధంగా మనం ముగ్గు వేసి అమ్మవారికి చక్కగా దీని మీద మధ్యలో ఒక నెయ్యి దీపం వెలిగించి అమ్మవారిని గనక మనం పూజించినట్టయితే మనం కోరిన కోరిక, మనం ఏం కోరుతామండి,
మన పిల్లలు బాగుండాలని, వాళ్ళు చక్కగా చదువుకోవాలని, వాళ్ళ జ్ఞాపక శక్తి పెరగాలని, మంచి ఉన్నత స్థాయిలో వాళ్ళు నిలబడాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అలా కోరుకునే ప్రతి తల్లి ఈ పూజ మనం ఆ రోజు తప్పకుండా చేయవలసి ఉంటుంది. అయితే చేసేటప్పుడు తప్పకుండా పిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ యొక్క పూజననేది చేయండి. ఇంతకీ ఈ పూజ ఎప్పుడు వచ్చింది అని చెప్పారా? ఫిబ్రవరి 14 అండి. 14/2/2024 ఈ వసంత పంచమి పూజ మనకి వచ్చిందనమాట. అందుకని తప్పకుండా ఆ రోజు పిల్లల చేత మీరు కూడా దగ్గరుండి చేయించడానికైతే ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అని మీకు కూడా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.